ఫేర్వెల్ ఇస్తున్నాం మనము దేనికి ర్యాబిట్కి మంచిగా 3 పూటలు పాలు తాగినాం దానికి. ఏమైంది బాబు? చిరంజీవి మళ్ళీ వస్తా చిన్న ఉంది. చూస్తున్నారు కదా. సో ఈరోజు అయితే కుందేల్ని చేనుకాడ వదిలేయడానికి వెళ్తున్నాము. సో అది నిన్న దొరికింది మనకి. నైట్ అంతా మన దగ్గరనే ఉంది. జాను కూడా ఫుల్ ఆడుకుంది అండ్ ఇంట్లో కూడా కొంచెం సరదాగా అవుతుంది. ఇట్స్ లైక్ ఒక గెస్ట్ లాగా ఉండే అనమాట. సో లాస్ట్కి మనం ఈరోజు కొన్ని దానికి మిల్క్ తాపిచ్చేసి చేనుకి అయితే తీసుకెళ్ళి ఎక్కడ తీసుకొచ్చినామో అక్కడనే వదిలేద్దాం. చాలు. దానికి బొట్టు పెట్టేసింది. అని కరుసదా అది. సో ఫేర్వెల్ ఇస్తున్నాం అనమాట మనం. ఫేర్వెల్ ఇస్తున్నాం మనము దేనికి ర్యాబిట్కి. కాలుకు గట్ట ఏం చేస్తావు? ఎక్కడ ఉంటది తల్లి దగ్గర పోతలేదు అది. జాను తీసుకో, ఇక పట్టుకో, కొంచెం సేపు పట్టుకో, ఇటు చేసి పెట్టి వస్తా. తీసుకో, ఇక పోతుంది తల్లి దగ్గర. ఇంకా పోతున్నా ఇక పోతారు. మెల్లగా ఎవరైతే మెల్ల. అడే ఈ కుక్కని ఎలా కొట్టరా బాబు? కుక్క నేను ఆల్రెడీ పట్టడానికి చూసింది బిడ్డ. అడే అందరు పట్టుకోండి ఒక్కొక్కసారి. అరే వాళ్ళందరికి గట్టిగా పట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకరి మిల్కులో పట్టుకో, కరుస్తుంది నీ ఇష్టం. చందు వస్తుంది ఆల్రెడీ బయటకు వెళ్ళి. కుందేలు ఇడిచిపెట్టా నీకు పోతున్నాను. వస్తుంది అమ్మా, ఆడికంట పోమ్మా. అని పట్టుకోటి ఇంక నువ్వు పట్టుకొని ఉంచేది కానీ నువ్వే పట్టుకో. వాళ్ళు ఇడిచిపెడతారు. పట్టుకో, ఇడిచిపెట్టకు. ఏరేవురా బాబులు, ఇక అన్నకి ఇచ్చేస్తే పట్టుకో. బాయ్ 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 టు హోమ్. ఇట్లా లోపలికి పోదామని చూస్తున్నా, దాచుకుంటా. ఆమె పట్టుకుంటా అంటుంది. పట్టుకుంటది, కడుపుకి వేసుకుంటా, పూలాడుతుంటది. ఇక ఇల్లంతా తిరగబడది. ఇక ఇల్లంతా తిరుగుడే విడుస్తుంటారేమన్నా. ఇల్లంతా తిరుగుతున్నది. అది బయటికి వస్తే కుక్క పట్టుకోనికి వస్తుంది. అది ఇచ్చిపెట్ట. విడుగు అవి కొద్దు అన్నీరు అని చెప్తున్నా. పాలకుంటున్నా అన్నీరు అని ఉంటాయి. మళ్ళీ వస్తా షాప్ మళ్ళీ వచ్చా.
సరేనా? మళ్ళీ వస్తా తోలుకో ఇంట్లో. చలో ఇంకా కుందేళ్ళు అయితే చైన్ కాడ వదిలేద్దాము. చైన్కి వెళ్తున్నాము. చైన్ కూడా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం కొంచెం టైం పాస్ చేసుకుంటూ. అంటే మనకు రెగ్యులర్గా కుందేళ్ళు ఎక్కువ దొరకవు. దొరుకుతాయి కానీ బయట దొరుకుతుండొచ్చు, కానీ ఇది అంటే పక్క అడవిలో దొరికింది, న్యాచురల్గా ఉంటుంది. మనం పెంచినవి కాదు కాబట్టి కొంచెం ఏదో కొంచెం డిఫరెంట్గా అవుతుంది. చాలు మస్తు చిన్న ఉంది. ఏం మంచిగానే ఉంది. అంటే ఇంకా మేత తింటుందో లేదా అన్న? తిన పాలు తాగుతుంది మంచిగా. 3 పూటలు పాలు తాగుతుంది దానికి. అంటే తాకుంటే కానీ జానుకు చూపిద్దాము కొద్దిసేపు ఇట్లా ఆడుకొని ఇడిచిపెడుతుంది అని తీసుకొచ్చినాం. ఓడల పిల్లకి తీసుకొచ్చినాం. చలో 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 వదిలేసి వద్దామని. తినలేదు కానీ దానికి ఇట్లా పాలు తాపినామన్న. అది ఇంజక్షన్ అది ఉంటుందిగా, దాన్ని పెట్టి పాలు తాపినాం. చిరంజీవి ఏమైంది బాబు? చిరంజీవి వెళ్ళే దారిలో ఒక చిన్న కుంటలా అయితే ఉంటుంది. యాక్చువల్ దీంట్లో చిన్న బాతుల్లా ఉంటాయి. అటు పక్కకి వెళ్ళినా ఇప్పుడే. యాక్చువల్ ఉన్నాయి అక్కడ, కాకపోతే మనకు అవి కనిపిస్తలేవు. వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. అండ్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా దాన్ని వదిలేసేటప్పుడు అంటే ఫస్ట్ వదలబుద్ధి కాలేదు, కాకపోతే కొంచెం దాన్ని షూట్ అయితే చేసినాము. సో దాన్ని ఒకటే వీడియోలో కవర్ చేస్తే ఆల్మోస్ట్ 15 to 20 minutes అవుతుంది. సో ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ part 4లో అయితే వీడియో చూపిస్తాను. అంతవరకు నమస్తే, సైనింగ్ ఆఫ్.